పాపం ఆయన ఎలిమినేట్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది అక్క. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ లాగా, ఒక రిలేషన్ లో మెయింటైన్ చేస్తూ ఉన్న భరణి గారిని ఎలిమినేట్ చేయడం కొంచెం బాధగా ఉంది. కానీ ఏంటంటే జనాల నిర్ణయం కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. కానీ ఫస్ట్ బాధపడాల్సింది తనుజక్క. వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో, ఎంత ఫాదర్ నిజంగా బయట అట్లా ఉంటారు లేదు, కానీ ఒక బిగ్ బాస్ లో మాత్రం ఒక చిన్న విషయం, చిన్న పిల్లలు అలిగినట్టు నా డాడీ డాడీ అనుకుంటా చేసింది కదా. చివరికి ఎలిమినేషన్ వెళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది అక్క. అందరూ ఫాదర్ అనే సెంటిమెంట్ పెట్టుకొని తనుజ డబుల్ గేమ్స్ ఆడిందని చెప్పి అన్నారు కొంతమంది. ఆ మాట ఎవరున్నారు వాళ్ళకి నిజంగా అక్క బుద్ధి జ్ఞానం ఏం లేదక్క. లవరో అనుకున్న వాళ్ళకి చెప్పరు, కానీ ఫాదర్ అనే వాళ్ళకి ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫాదర్ రిలేషన్ అనేది ఎంత గొప్ప విషయం మనకు తెలుసు. అలాంటిది ఒక బిగ్ బాస్ అంటే ప్రతి విషయం షేర్ చేసుకోవడం కానీ ఉండడం కానీ చాలా చాలా గొప్ప విషయము. ఆ ఫాదర్ రిలేషన్ కూడా ఇట్లా అంటే లేనిపోని అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ తెలుసుకుంటారా భయ్, ఏ రిలేషన్ ఎలాంటిది, ఏరింటి, ఎట్లా ఉంటే బిగ్ బాస్ లో విన్ అవుతారని చెప్పి తెలుసుకుంటే ఉంటారా భయ్ ఎవరైనా సరే. అది అసలు ఆ మాట చెప్పినోడికి నిజంగా నేను చెప్తున్నా కానీ బుద్ధి జ్ఞానం లేదు. నేను చెప్తున్నాగా అంత కావాలంటే ఎలిమినేట్ చేయాలంటే రీతుని చేయండి, పవన్ చేయండి. వాళ్ళు ఒక రిలేషన్ లో ఉన్నారు కదా. అంటే ఆ రిలేషన్ నచ్చింది, ఈ రిలేషన్ నచ్చలేదా? చిన్నప్పటి నుండి పెంచి ఇంతగానం చేసి ఒక రిలేషన్ పెంచుకుంటే ఫాదర్ రిలేషన్, దాని వల్ల ఎలిమినేట్ అయినానికి నిజంగా వాడు గడ్డి తింటున్నాడా ఫుడ్ తింటున్నాడా కూడా అర్థం కావట్లేదు. నేను అనేది ఫాదర్ రిలేషన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఫాదర్ అంటే ఏంటి, మన చిన్నప్పటి నుండి పెంచి కానీ చదివించి ఉంటాడు కదా. ఆ రిలేషన్ ఎవరితో చేసుకోవాలక బిగ్ బాస్ కి వెళ్ళి ఫాదర్ లాగా అనుకుంది. ఆ రిలేషన్ తప్ప అదే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది, బాండింగ్ పెంచుకోవడం వల్లే. దానికి ఏమంటారు అంటే నాగార్జున చెప్తున్నా వినలేదు భరణి ఇంకా అన్న. ఒక విషయం చెప్తున్నా, రీతు పవన్ ఉన్న బాండింగ్ కన్నా తనుజ యొక్క బాండింగ్ చాలా గొప్పది. నేను చెప్తున్నాగా ఆ రిలేషన్ లో ఈ రోజు ఉంటుందో పోతుందో తెలియదు, కానీ తనుజ యొక్క రిలేషన్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటది. నేను చెప్తున్నాగా, నేను ఈ రిలేషన్ కే సపోర్ట్ చేస్తా. కొంతమందికి ఏంటంటే చూసుకోవడానికి, నవ్వుకోవడానికి, వాళ్ళు ఏం చేశారో ఎగతాలు చేయడానికి ఆ రిలేషన్ మనకొస్తుందేమో, కానీ ఈ ఫాదర్ రిలేషన్, మదర్ రిలేషన్ చాలా గొప్ప విషయం. నేను చెప్తున్నాగా, సంజన గారికి పవర్ ఇచ్చి ఇమాన్యుయల్ చాలా మంది లోపలికి తెచ్చారు, అమ్మ కాబట్టి ఇమాన్యుయల్ కు. ఇప్పుడు నాన్న కదా తనుజకు లోపలికి తెస్తుందా మళ్ళీ? లోపలికి తీసుకొచ్చే అవకాశం ఎందుకంటే ఉండదని. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ డౌన్ అయిపోతుంది, చాలా డౌన్ అయిపోతుంది. ఇంకా లేని వాళ్ళని తీసుకొస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఏదో వస్తున్నాం పోతున్నాం కానీ బిగ్ బాస్ కి న్యాయం చేసే వాళ్ళు ఎవరు కనపడట్లా. అంటే వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళలో 3 పేర్లు బాగా గుర్తున్నాయి, ఇంకొక 3 కొంతమందికి తెలుగు రాదు. అవును, తెలుగు రాని వాళ్ళని లోపల పెట్టుకొని తెలుగు వచ్చి మంచి యాక్టర్లు బయటికి దొబ్బుతారు అంటున్నారు, మీరేమంటారు? అది మాత్రం కరెక్టే అన్న. నిజంగా అసలు తెలుగు వాళ్ళకి ఛాన్స్ లేదురా బాబు అంటే యాడో హిందీ వాళ్ళు ఇంగ్లీష్ తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నారు. ఇదేమున్నాయో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వైల్డ్ కార్డ్ అని చెప్పి వాళ్ళని ఏంటి తీసుకొస్తున్నారు. కామన్ మ్యాన్ అని చెప్పి ఏదో తీసుకొచ్చి పెట్టారు. ఇంకా కామన్ మ్యాన్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి బిగ్ బాస్ లో. వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ టాలెంట్ కూడా కనిపిస్తుంది కదా. ఇంకా ఎవరినో ఫేమస్ అయిన వాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని, హిందీ వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడితే తెలుగు వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకా చాలా మంది కామన్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టండి. వాళ్ళు ఎంత ఆడతారో తెలుస్తుంది కదా. కానీ కామన్ మ్యాన్ కే సపోర్ట్ చేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది, ఒక డిస్టెన్స్ అనేది చూపిస్తున్నారు. ఇన్ని రోజులు లేని కామన్ మ్యాన్ లేకుండా వైల్డ్ కార్డ్ తో వేరే ఆర్టిస్ట్ వాళ్ళని తీసుకుని కామన్ మ్యాన్ ఎవరిని తీసుకొచ్చారా? ఎవరు తీసుకురాలేదు. ఎంతవరకు ఆర్టిస్ట్ వాళ్ళని, ఒక ఫేమస్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళని తీసుకొస్తున్నారు. అది బిగ్ బాస్ లో తేడా చూపిస్తుంది. అంతే. ఏంటంటే కామన్ మ్యాన్ ఏంటంటే చెప్పడానికి బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ ఉన్నారు అంతే. చెప్పుకోదలసిన విషయం ఏం లేదు అక్కడ. వాళ్ళకి కావాల్సింది ఏంటి? తెల్లతోలు ఆర్టిస్టులు, ఫేమస్ అయిన వాళ్ళు. మిగతా అంతా పిచ్చి మంద, గొర్రెల మంద, మేకల మంద అంతే. ఫ్యూచర్ లో మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్తారా? నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నాలంటి వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళ కామన్ మ్యాన్ సపోర్ట్ చేస్తాను. అని మేము తెల్లతోలైనా తీసుకోరన్న, వాళ్ళకంటూ ఫేమ్ ఉండాలా. బిగ్ బాస్ నడవాలంటే తెల్లతోలోళ్ళు, ఆర్టిస్టులు, హైట్ ఉన్నోళ్ళు, బాడీ కండలు చూపించే వాళ్ళు, లవ్ ట్రాక్లు నడిపే వాళ్ళకి బిగ్ బాస్ లో పనికొస్తాయి. అర్థమైందా?